నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. డబ్బుకి సాటిస్ఫాక్షన్కి ఉన్న రిలేషన్ ఏ విధంగా ఉంటుందండి? ఎందుకంటే మనం చాణక్య సూత్ర అనేటువంటి సిరీస్ చేస్తున్నాం. ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ప్రీవియస్ చేసినటువంటి వీడియోలో ఒక చిన్న స్టోరీ ఒకటి మీరు చెప్పడం జరిగింది. నేను అనే అహాన్ని విడిచి మనం అనేటువంటి ఆలోచనకు వస్తే ఏ విధంగా ఉంటుందనేది చెప్పడం జరిగింది మీరు. సో ఈ వీడియోలో డబ్బుకి సాటిస్ఫాక్షన్కి ఉన్న రిలేషన్ ఏ విధంగా ఉంటుంది? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సాటిస్ఫాక్షన్ అనేది ఏదైతే ఉంటుందో ఇది మనసుకు సంబంధించింది. అయితే మనస్సు ఎప్పుడు కూడా చంచలమైంది. ఇవాళ నీకు ఒకటి సాటిస్ఫై అనిపించింది, రేపు అది నీకు సాటిస్ఫై అనిపించదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్కి నీకు విషయం చెప్తాను. మీరు ఒక ల్యాండ్ చూడడానికి అని వెళ్ళారనుకుందాం. ఆ ల్యాండ్ చూడడానికి వెళితే, అంటే మీరు ఒక ల్యాండ్ కొనడానికి వెళ్ళారు, అది అంత గజీ బిజీ అంతా కూడా ఉంది, అసలు బాగలేదు, మీకు ల్యాండ్ నచ్చలేదు, ఆ ల్యాండ్ విషయంలో మీకు సాటిస్ఫాక్షన్ అనేది మీకు కాలేదు. కానప్పుడు ఏం చేస్తారు? ల్యాండ్ మీరు కొనరు. బట్ అట్ ద మూమెంట్ ఒక 3 years తర్వాత మీరు ఒక ఫైన్ డే నీ ఫ్రెండ్ ఎవరో వచ్చారు, పలకరిచ్చారు, ఎరా ఈ మధ్య కార్లు గిర్లు కొనేసావు, అంత బాగుంది అంటే, అవునరా ఒక చోట ఇన్వెస్ట్ చేశాను, చాలా బాగా అయింది అని అంటే, ఎక్కడ ఇన్వెస్ట్ చేసావురా అని అంటే, సేమ్ నువ్వు ఏదైతే ల్యాండ్ చూసావో అదే ల్యాండ్ని ఆ పర్సన్ వెళ్ళి కొనుక్కున్నాడు. 3 years తర్వాత ల్యాండ్కి అప్రిషియేషన్ వచ్చింది. నౌ హీ ఈస్ ద బికమ్ మిలినియర్. మీరు అదే టైంలో మీకు సాటిస్ఫై అనిపించింది, బట్ వర్తీ ఏరియాలో పెట్టలేదు, అక్కడ మీరు ఇన్వెస్ట్ చేశారు, రేట్ ఏం పెరగలేదు. సో ఇప్పుడు చెప్పండి, సాటిస్ఫాక్షన్కి వాల్యూ ఉందా లేదా? డబ్బుకి సాటిస్ఫాక్షన్కి, లైఫ్కి సాటిస్ఫాక్షన్కి ఎప్పుడు కూడా కలపకూడదు. అదే దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఒక కాకి తిరుగుతూ తిరుగుతూ ఎగురుతూ ఎగురుతూ ఒక ముని దగ్గరికి వచ్చింది. ముని దగ్గర రాగానే ఆ ముని కాకిని చూసి, అది ఎంత కొట్టినా ఏం చేసినా జరగట్లే, అక్కడి నుంచి ఏడుస్తూ అక్కడనే కూర్చుందనమాట. నన్ను మీరు చంపేస్తే చంపేయండి, నాకు బతకబుద్ధి కావట్లేదు అని చెప్పేసి అని బాధపడతా ఉంటే, ఆ మునికి ఆ కాకికి సంబంధించిన భాష వస్తుంది కాబట్టి ఆ స్లాంగ్లో కాకితోటి భాష మాట్లాడుతున్నాడు అనమాట. కాకితోటి, ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు అంటే, అసలు నా లైఫ్ అంతా నాకు సాటిస్ఫాక్షనే లేదు, నన్ను అంతా అందరూ చచ్చిపోయిన తర్వాత పిండాల కోసమని పిలుస్తారు, నేను అరిస్తే అరిష్టం అంటారు, నన్ను కొడతారు, నేను అందంగా లేననుకుంటారు, నా యొక్క గొంతు కూడా నాకు అసలు వినడానికి నాకే అంత అసహ్యం అనిపిస్తుంది, అసలు నాకు ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది, ఐ డోంట్ డిజర్వ్ దట్, నాకు ఈ జీవితం ఇష్టం లేదు అని అంటే, సరే నాకైతే ఒక అద్భుతమైన మంత్రశక్తి ఉంది, నేను ఈ లైఫ్ని అయితే నేను మార్చగలుగుతాను, నాకు శక్తి ఉంది అది, బట్ నువ్వు ఎలాగ మారాలనుకుంటున్నావు అనేది నువ్వు నాకు చెప్తే నేను నీకు ఇమీడియట్లీ మంత్రజలం చదివితే నువ్వు అలా మారిపోతావు, కాబట్టి నువ్వు ఎలా మారాలనుకుంటున్నావు అని అడిగితే, హంస అంటది, ఆ కాకి అంటది, మా పక్షుల్లో హంస ది బెస్ట్, అది హంస కన్నా గొప్పది ఏం లేదు, అసలు దానికి ఎంత విలువ ఉంటుంది, హంసకి పూజలు చేస్తారు, గౌరవంగా చూస్తారు, సో నాకు హంస కావాలని ఉంది అని అంటే, అవునా సరే నువ్వు ఒక పని ఏం చేయంటే, ఇప్పుడు వెళ్ళి హంసతోటి మాట్లాడి హంస నిజంగా హ్యాపీగా సాటిస్ఫైగా ఉంది లేదా కనుక్కుంటా. హంస ఒకవేళ సాటిస్ఫైగా ఉంది అనుకో, దెన్ ఏం చేద్దాం మనము, నేను హంసగా మార్చేస్తాను అని అంటాడు. అప్పుడు ఆ కాకి ఎగురుకుంటూ వెళ్ళిపోయి హంస దగ్గరికి వెళ్తుంది. హంస దగ్గరికి వెళ్ళి, హంస నువ్వు బాగున్నా అని అంటే, ఏదో ఉన్నానులే, ఏంటి అంటే, ఏం లేదు, ఇట్లా నాకు ఒక ఋషి వరం ఇచ్చాడు, నేను హంసగా మార్చేస్తానన్నాడు, నువ్వు హ్యాపీగా ఉన్నావో లేదో కనుక్కొని రమ్మన్నాడు అని చెప్పేసానంటే, హంస అంటుంది, నేనా హ్యాపీగా ఉండడమా, సాటిస్ఫాక్షనా, నాకు జీవితంలో ఏ సాటిస్ఫాక్షన్ లేదు, నాకు నేను అసలు హ్యాపీగా లేను, నన్ను ఎప్పుడు ప్రాణభయంతో ఉంటాను, నేను బయటకు వెళ్ళలేను, ఈ తెల్లగా ఉన్నానని చెప్పి నేను ఎక్కడ కూడా దాచుకోలేను, ఎక్కడైనా నేను దొరికిపోతాను, రాత్రిపూట కూడా నాకు సెక్యూర్ లేదు, ఇంత తెల్లగా ఉన్నాను కదా, ఆ చంద్రుడి వెన్నెలకు కూడా నేను ఇంకా మెరిసిపోతానే ఉంటాను, నన్ను ఎప్పుడు ఏ వేటగాడు వెంటాడుతాడో తెలీదు, సో నా జీవితం కూడా దుర్భరంగా ఉంది, నాకు తెలిసి నువ్వే హ్యాపీగా ఉన్నావు నేను అనుకుంటా ఉన్నాను ఇన్ని రోజులు అని హంస అంటది. అనేసరికి, అవునా సరే అట్లయితే కాదు, సరే నీ దృష్టిలో హ్యాపీగా ఉన్నది ఎవరు చెప్పు ఒకటి విషయం అంటే, నేను ఈ చిలుకల్ని చూస్తూ ఉంటాను, అవి డిఫరెంట్ రంగుల్లో ఉంటాయి, చాలా బాగుంటాయి, ఆ చిలుకలు హ్యాపీగా ఉంటాయి అనుకుంటాను, నాకు నిజంగా దేవుడు వరం ఇస్తే ఆ ముని ఎవరో నాకు కూడా చెప్పు, నేను కూడా చిలుకలుగా మారిపోతాను అని చెప్పేసానంటే, అవునా సరే చిలుక బాగుంటుందేమో సరే అని చిలుక దగ్గరికి ఎగురుకుంటూ పోతుంది.
ఓకే. చిలుకని అడుగుతుంది. చిలుక నువ్వు బాగున్నావా, నీకు హ్యాపీగా ఉన్నావా అని అంటే, ఎక్కడి నుంచి వచ్చావురా భయ్ నువ్వు, నన్ను హ్యాపీగా ఉన్నావు అని అడుగుతావు, అసలు నా లైఫ్ నీకు తెలుసా? నాకు ఈ మాట్లాడడం, ఈ చిలక పలుకులు అందరు మెచ్చుకుంటారేమో, కానీ కొంతమంది ఈ చిలక పలుకుల్ని, నా రంగుల్ని చూసి ఏం చేస్తారంటే నన్ను తీసుకెళ్ళి కేజీలో వేసి, పంజరంలో వేసి నన్ను బంధించేస్తారు. నన్ను పూర్తిగా నా జీవితం అంతా కూడా పంజరంలో ఇరుక్కపోయాను. నాకన్నా నువ్వే బెటరు, నేను ఎవరు టచ్ కూడా చేయడు, నువ్వే బెటర్ అని చెప్పేసి అనేసరికి, అవునా నువ్వు కూడా హ్యాపీగా లేవా, సరే నీ దృష్టిలో ఇంకెవరన్నా చెప్పు హ్యాపీగా ఎవరున్నారు అంటే, ఐ ఫెల్ట్ దట్ నెమలి చాలా హ్యాపీగా ఉంటుంది, నాకైతే వరం ఉంటే నేను నెమలిగా మారదాం అనుకుంటున్నానంట. సరే నెమలి దగ్గరికి వెళ్తుంది. నెమలి దగ్గరికి వెళ్తే, నెమలి నువ్వు సంతోషంగా ఉన్నావా, హ్యాపీగా ఉన్నావా అని అంటే, నెమలి అంటుంది, నేను హ్యాపీగా ఉండడమా, నీకు తెలుసా ఈ జనాలు నన్ను బలవంతంగా వాళ్ళ అందం గురించి అని చెప్పి, వాళ్ళ అలంకరణ గురించి అని చెప్పి, వాళ్ళకి వింజామర్ల గురించి అని చెప్పి నన్ను బలవంతంగా ఏం చేస్తారు అంటే నా యొక్క రెక్కల్ని కట్టి పీకుతారు, నన్ను ఎంత హింసిస్తారో నీకు తెలుసా, నాకు ఎక్కడైనా సెక్యూరిటీ ఉందంటే లేదు, నేను ఇక్కడికి కూడా ఎగిరి కూడా పోలేను, నేను అంత పైకి నేను ఎగరలేను, ఇక నువ్వే అదృష్టం, నువ్వు ఎక్కడికైనా ఎగరగలుగుతావు, నువ్వు ఎక్కడైనా గూడు కట్టుకొని ఉండగలుగుతావు, ఇంత పెద్ద శరీరం వేసుకొని ఇంత అందంగా శరీరం అందం ఉందనుకుంటారు, నాకు ఎక్కడ కూడా సెక్యూరిటీ లేదు, నేను ఎక్కడికి ఎగిరి కూడా పోలేను, నా పరిస్థితి ఇది అని చెప్పేసానంటే, అప్పుడు కాకి ఆలోచించి, అవునా పోనీ నీ దృష్టిలో అద్భుతమైన జీవి ఎవరు, ఎలా మారాలి అని అంటే, అప్పుడు అంటది, నా దృష్టిలో నాకు గనక ఎవరైనా వరం అడిగితే నేను కాకై పుట్టాలని అనుకుంటాను అని అంట. అవునా, నా లోపల ఏం స్పెషాలిటీ ఉంది అని అంటే, నీ లోపల స్పెషాలిటీ ఏందా, నీ గొంతు వింటే జనాలు ఇరిటేట్ అయ్యి నీకు దూరంగా వెళ్ళిపోతారు, నిన్ను కనీసం నిన్ను చూడరు, నీ దగ్గరికి కూడా రారు, అండ్ నీకు పిలిచి మరీ అన్నం పెడతారు, నిన్ను ముట్టరు, నువ్వు ఎవరైనా ఇంటికి వెళితే, నువ్వు ఎవరైనా ఇంటి లోపలికి వెళితే ఆ ఇల్లు వదిలిపెడతారు, అంటే నిన్ను ఒక అరిష్టంగా చూస్తారు, నిజంగా నువ్వు లక్కు, నిన్ను ఎవడు కూడా బంధించాడు, నీకన్నా గొప్ప ఏముంది, మమ్మల్ని అయితే బంధిస్తారు, హింసిస్తారు, నా ఈకలు తీసుకుంటారు, అదిగో ఆ చిలుకని తీసుకుంటే దాన్ని బంధిస్తారు, హంస రక్తాన్ని పిండుతారు, ఇంతటి ఘోరంగా ఉంటుంది మా అందరి పరిస్థితి, మాకన్నా బెటర్ పొజిషన్లో నువ్వే ఉన్నావు అని చెప్పేసానంటే, కాకి సంతోషం అనిపించి తిరిగి ఈ ఋషి దగ్గరికి వచ్చేసరికి ఋషి అంటాడు, సరే ఇప్పుడు మార్చన్నా అంటే, ఏం వద్దు స్వామి, ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ, నాకన్నా గొప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, నేను ఫుల్ సాటిస్ఫైగా ఉన్నాను, ఇప్పుడు నాకు అర్థమైంది ప్రపంచంలో నిజమైన హ్యాపీనెస్ ఏంది, సాటిస్ఫైయింగ్. అప్పుడు ఆ ఋషి చెప్తాడనమాట, ఈ ప్రపంచంలో నువ్వు నీలాగానే ఉండు, నేను ఎవరిలాగానో లేను, వాళ్ళలాగా నాకు లేదు, వీళ్ళలాగా నాకు లేదు అని ఎప్పుడు కూడా అనుకోకు. ఈ నేచర్ ఏం చేస్తుంది అని అంటే, ప్రతి ఒక్క జీవిని, ఒక్కొక్క సోల్ని ఒక్కొక్క బాడీ లోపలికి ఎంటర్ చేస్తుంది టు ఎక్స్పీరియన్స్ సంథింగ్. వాళ్ళు కొన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే, వాళ్ళు ఆయా జన్మలో ఎక్స్పీరియన్స్ అవుతూ వాళ్ళు సుఖాలని, భోగాల్ని వాళ్ళు అనుభవిస్తారు. కానీ నిజం చెప్పాలి అని అంటే, అతి ఎక్కువగా ఎవరైతే సుఖపడతారో వాళ్ళు ఎక్కువగా బాధపడతారు, ఎక్కువగా ఎవరైతే కష్టపడతారో వాళ్ళు ఎక్కువగా సుఖపడతారు. ఎందుకోసం అంటే, బాగా కష్టపడ్డవాడికి నిద్రను వాడు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. రాతి పని గట్టిగా చేసినటువంటి, భూమి పని చేసినటువంటి, వ్యవసాయం చేసినటువంటి రైతు నిద్రను కొనుక్కోడు, నిద్ర ఫ్రీగా వచ్చేస్తుంది. ఎందుకోసం అంటే రోజంతా కష్టపడతాడు కదా, ఇంటికి వెళ్ళిపోయి ఇంత అన్నం తిని కళ్ళు మూసుకుంటే తెల్లారేదాకా ఆదమరిచి హాయిగా నిద్రపోతాడు. ఈ ప్రపంచంలో ఫ్రీగా దొరికేది, కొనుక్కోలేనిది ఏంది అంటే నిద్ర. హాయిగా నిద్రపోతాడు. అదే స్మార్ట్ వర్క్ చేసేటువంటి వాళ్ళైనా, వేరే ఎవరైనా సరే, బాగా డబ్బులు సంపాదించినా, ఎంత సుఖపడ్డా వాడు ఇంటికి వెళ్ళేసరికి రాత్రి నిద్ర పట్టదు. నిద్ర కోసమని ఒక పెగ్గేస్తే తప్ప నిద్ర పట్టదు. నిద్రని కొనుక్కుంటారు వాళ్ళు. నిద్రని కొనుక్కునే పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే నిజంగా వాళ్ళు ధనవంతులు కారు. ఎవడైతే నిద్రను కొనుక్కోలేదో, నిద్రని ఫ్రీగా ఎవడైతే తీసుకుంటాడో వాడు నిజమైన ధనవంతుడు నా దృష్టిలో. ఎందుకోసం అంటే అదొక సాటిస్ఫాక్షన్. నిద్ర అనేటువంటిది ఫ్రీగా వచ్చిందంటే నువ్వు సాటిస్ఫైగా ఉన్నావు అని అర్థం. నిద్ర ఫ్రీగా రాలేదు అని అంటే నువ్వు హ్యాపీగా లేవు అని అర్థం. సో సాటిస్ఫాక్షన్కి, హ్యాపీనెస్కి, డబ్బుకి, లైఫ్ స్టైల్కి సంబంధం లేదు, కానీ సంబంధం ఉంది. ఎలా సంబంధం ఉంది అని అంటే, యు లీవ్ యాజ్ యు ఆర్. ఎప్పుడైతే నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేస్తావో అప్పుడు నువ్వు
సాటిస్ఫైగా ఉన్నట్టే. ఎందుకోసం అంటే సాటిస్ఫాక్షన్ కోసం ఎంత వెతుక్కుంటూ వెళ్ళినా మనకి సాటిస్ఫాక్షన్ అనేది దొరకదు. సాటిస్ఫై వాట్ యు ఆర్, థింక్ వాట్ యు వాంట్, గెయిన్ వాట్ యు వాంట్, బట్ సాటిస్ఫై వాట్ యు హ్యావ్. నువ్వు దేనికుందో దానికి సాటిస్ఫై అవుతే అప్పుడు నీ మనస్సు ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు దేనైనా అచీవ్ చేయడానికి నీ మనస్సు చైతన్యంగా ఉంటుంది. నీకు సాటిస్ఫాక్షనే నీ మనస్సు లేదనుకో, నువ్వు ఏమీ చేయలేవు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. చాలామంది ఆఫ్లైన్ క్లాసెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఎన్రోల్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు. మనీ రిలేటెడ్ క్లాసే. మోటివేషనల్ మనీ మంత్ర. మనీ మంత్ర అంటే ఏంటి? మీకు మీ యొక్క శక్తిని మీకు తెలియజేస్తాం. వాట్ ఈస్ ద లైఫ్ స్టైల్, ఎలా మోడరేట్ చేసుకోవాలి, ఇవన్నీ తెలియజేస్తాం. ఇది కనుక మీరు తెలుసుకోవాలి, నాతోటి డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వాలి అని అంటే మాత్రం December 25th రోజున మీరు డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వండి. December 25th? ఎస్, December 25th, 2022. ఎందుకోసం అంటే 2023 వస్తుంది. అవును. సో కొత్త సంవత్సరానికి మిమ్మల్ని మీరు కొత్తగా తయారు చేసుకొని, మీరు కొత్త సంవత్సరంలో కొత్తగా ఎంటర్ అయిపోయి కొత్త రెజల్యూషన్ తీసుకోవాలి. అలా తీసుకోవాలి అని అంటే 25th రోజు వస్తే మీ లైఫ్ మారడానికి స్కోప్ అనేది మేము చూపించగలుగుతాం. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీరందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి. ఇట్స్ మినిమం 4 to 5 hours సెషన్ ఉంటుంది. ఈ సెషన్లో మీరు ఎంటీ మైండ్ తోటి రండి. ఏదో జరిగిపోతుందనో ఏదో అయిపోతుందనో ఎక్స్పెక్టేషన్ తోటి రావద్దు. యు కమ్ విత్ ఎంటీ మైండ్. ఓకే, ఒక ఎంటీ మైండ్గా రండి. మిమ్మల్ని అద్భుతమైన వ్యక్తులుగా మీకు తీర్చిదిద్ది ఒక 5 గంటల్లో మీకు లైఫ్ స్టైల్ డిజైన్ చేసి మోడరేట్ చేసి పంపించడం అనేది నా బాధ్యత. ఓకే. సో జోషి మంత్రాకి ఎవరైతే రావాలనుకుంటున్నారో ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోండి. మన జీవితంలో ఎంతోమంది, నా జీవితంలో ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులు నా జీవితంలో తారసపడ్డారు. నా జీవితకాల అనుభవం అంతా కూడా ఒక దగ్గరికి ఇంక్లూడ్ చేసి మీ అందరికి కూడా లైఫ్ స్టైల్ డిజైన్ కోర్స్ అనేది నేను ఇవ్వబోతున్నాను. అదే జోషి మంత్ర. ఈ జోషి మంత్ర ప్రోగ్రాంలో మీరు ఒక్కసారి అటెండ్ అవుతే అసలు మీ యొక్క ఆలోచన స్థాయి ఏంటి, మీరు ఎలా మారుతారు, అసలు డబ్బు ఎలా సంపాదించాలి, అసలు డబ్బు ఎక్కడుంది, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మనం డబ్బును అట్రాక్ట్ చేయగలుగుతాం. సో డబ్బును అట్రాక్ట్ చేసే పద్ధతి ఏంటి, లైఫ్ని ఎలా ఎంజాయ్ చేయాలి, మనం ఎలా మోటివేట్ చేసుకోవాలి, ఇలా చాలా అద్భుతమైన విషయాలన్నీ కూడా నేను జోషి మంత్ర సెషన్లో నేను చెప్పడం జరుగుతుంది. సో మీ లైఫ్ని మార్చుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ యొక్క జోషి మంత్ర సెషన్కి అటెండ్ అవ్వండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఎన్రోల్ చేసుకోండి. సో సమ్ నామినల్ ఫీజు అయితే ఉంటుంది, అది ఫీజు పే చేయండి, మీరు ఇక్కడికి రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక జోషి మంత్ర క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు అండ్ ఎన్రోల్ చేసుకోవచ్చు. 25th December క్లాస్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.